గుడిలో తులసి చీర కాలిపోతూ ఉండడంతో అప్పుడు సిద్ధు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి తులసి చీర లాగి తనని కాపాడుతాడు. తులసి చీర కాలిపోవడంతో చెట్ల మధ్యకు వెళ్ళి దాక్కొని ఏడుస్తూ ఉంటుంది. సిద్ధు తన షర్ట్ తీసి తులసికి ఇస్తూ, ఇదిగో తులసి షర్ట్ వేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. తులసి తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో సిద్ధు, తులసి నీ చీర కాలిపోయింది కదా, ఎవరో ముక్కు మొహం తెలియని వాడు సాయం చేస్తున్నాడు అనుకొని ఈ షర్ట్ తీసుకో, దయచేసి నా మీదున్న కోపాన్ని అంతా కూడా కాసేపు పక్కన పెట్టు అని చెప్పి సిద్ధు బతిమలాడడంతో తులసి ఆ షర్ట్ తీసుకొని వేసుకుంటుంది. ఇక ఇదంతా చూస్తున్న కనిష్కకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. సిద్ధు టైంకి రాకపోయి ఉండుంటే ఈరోజు ఆ తులసి మంటల్లో కాలి బూడిదైపోయి ఉండేది అని చెప్పి అనవసరంగా సిద్ధు దాన్ని కాపాడాడని చెప్పి కనిష్క తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు షర్ట్ వేసుకుని బయటకు రావడంతో అది చూసిన కనిష్కకు ఒళ్ళు మండిపోతూ, అది సిద్ధు షర్ట్ వేసుకుందేంటి, సిద్ధు షర్ట్ అయినా సిద్ధు అయినా ఏదైనా సరే నాకే సొంతం, దాని ఒంటి మీద సిద్ధు షర్ట్ ఉండడానికి వీల్లేదు, ఆ షర్ట్ చూసిన ప్రతిసారి కూడా సిద్ధు దాన్ని హక్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి కనిష్క కోపంతో రగిలిపోతూ తులసి అక్కడి నుండి వచ్చేస్తూ ఉండగా, ఏయ్ మర్యాదగా ఆ షర్ట్ తీయవే అంటూ కనిష్క తులసి మీద మండిపడుతూ ఉంటుంది. దాంతో తులసి ఎందుకు తీయాలి అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకంటే అది నా కాబోయేవాడి షర్ట్ కాబట్టి అతని షర్ట్ నువ్వు వేసుకోవడానికి వీలేదు అని చెప్పి తులసి మీద కనిష్క మండిపడుతూ ఉంటుంది. దాంతో తులసి, నలుగురు చూస్తున్నారు, నా చీర కాలిపోయింది, ఇప్పుడు ఈ షర్ట్ తీస్తే నా పరువు పోతుంది అని చెప్పి తులసి కనిష్కని బతిమలాడుతూ ఉంటుంది. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ షర్ట్ ఇస్తాను, అప్పటి వరకు ఉండనివ్వండి అని చెప్పి తులసి అంటూ ఉంటే, మర్యాదగా ఆ షర్ట్ ఇస్తావా లేదంటే లాక్కోమంటావా అని చెప్పి తులసి దగ్గర నుండి ఆ షర్ట్ లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తులసి లక్ష్మిలకు తెలిసిన ఆవిడ అక్కడ జరుగుతున్న గొడవను చూసి వెంటనే లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. లక్ష్మక్క అక్కడ తులసితో ఒక అమ్మాయి గొడవ పడుతుంది. ప్రమాదంలో తులసి చీర కాలిపోతే ఎవరో ఒక అబ్బాయి షర్ట్ ఇచ్చాడు, ఆ అమ్మాయి ఆ షర్ట్ కూడా లాగేసుకుంటుందని చెప్పి లక్ష్మికి తెలిసిన ఆవిడ చెప్పడంతో లక్ష్మి పరుగున తులసి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక కనిష్క షర్ట్ లాగేసుకుంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అడ్డుపడుతూ, అమ్మ నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా, సాటి ఆడపిల్ల పరువు తీయాలని అలా ఇలా ఆలోచిస్తావమ్మా, తను చెప్తుంది కదా ఇంటికి వెళ్ళిన తర్వాత షర్ట్ ఇస్తానని, అప్పటి వరకు ఉండనివ్వు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఉండనిచ్చేది, ఈరోజు షర్ట్ వేసుకుంది, రేపు అతన్ని వల్లో వేసుకోదని గ్యారెంటీ ఏంటి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి, ఏంటమ్మా మాటలు, కాస్త మర్యాదగా మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే, మీరు ప్రవర్తించే తీరు మర్యాదగా ఉంటే నా మాటలు కూడా మర్యాదగానే ఉంటాయి. ఏయ్ అయినా నీతో ఏంటి నాకు డిస్కషన్, ఆ షర్ట్ ఇస్తావా లేదా అంటూ కనిష్క ఆ షర్ట్ని లాక్కోబోతూ ఉంటే ఇంతలో అప్పుడే అక్కడికి సిద్ధు వస్తాడు. కనిష్క ఏం చేస్తున్నా నువ్వు, వదులు తులసిని అంటూ ఒక్కసారిగా కనిష్క చెంప పగలగొడతాడు. సిద్ధు, దాని గురించి నువ్వు నన్ను కొడతావా అని చెప్పి కనిష్క మండిపడుతూ ఉంటుంది. దాంతో సిద్ధు, చూడు కనిష్క, తులసిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే తులసిని పెళ్లి చేసుకుంటాను, కాబట్టి నా షర్ట్ వేసుకునే హక్కు తులసికి మాత్రమే ఉంది, ఇప్పుడు చాలా, నువ్విక ఇక్కడి నుండి బయలుదేరు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు కనిష్క, నన్ను కాదని దాని మెడలో నువ్వు తాళి ఎలా కడతావో చూస్తాను సిద్ధు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి సిద్ధు మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. బాబు సిద్ధు, ఏంటి బాబు నువ్వు అనేది, మా అమ్మాయి తులసిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అక్క నేను కళ్యాణి అని చెప్పాను కదా, ఆ కళ్యాణి మరెవరో కాదక్క, నీ కూతురు తులసిని, మొన్న పెళ్లిలోనే ఈ విషయం నాకు తెలిసింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో తులసి, ఏయ్ నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి, ఇప్పటికే చాలా పెద్ద గొడవ జరిగింది, దయచేసి నన్ను వదిలే అని చెప్పి సిద్ధుకి దండం పెడుతూ ఉంటుంది. అక్క తులసికి అర్థమయ్యేలాగా నువ్వైనా నచ్చ చెప్పక్క అని సిద్ధు
లక్ష్మిని బతిమలాడుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి తులసితో, అమ్మ తులసి, సిద్ధు చాలా మంచివాడమ్మా, అతను లాంటి భర్త నీ జీవితంలోకి రావడం నిజంగా నీ అదృష్టం అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ అమ్మ, నా జీవితంలో ఏం జరిగిందో తెలిసి కూడా అని చెప్పి తులసి అంటూ ఉంటే, అవును బాబు, తులసి గతం గురించి నీకు తెలియదని చెప్పి దానికి కుజదోషం ఉంది అని చెప్పి పీటల మీద ఒకసారి పెళ్ళి కూడా ఆగిపోయిందని లక్ష్మి అంటూ ఉంటే, చూడక్క, ఏమైనా జరగనివ్వు, తులసి గతంలో అదంతా నాకు అనవసరం. తులసి మంచి మనసును చూసి నేను ప్రేమించాను కాబట్టి జాతకాల గురించి నాకు ఎటువంటి పట్టింపులు లేవు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు మాటలకి లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నువ్వు నిజంగా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఎంత మాట అంటున్నావు అక్క, నువ్వు ఒప్పుకోవాలి, కానీ ఇప్పటికిప్పుడు తులసి మెడలో నేను తాళి కట్టేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అయితే తాళి కట్టు బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు షాకింగ్గా చూస్తూ ఉంటే, అవును బాబు, నువ్వు విన్నది నిజమే, ఇదిగో ఈ తాళి తీసి నా కూతురి మెడలో కట్టు. ఇప్పటి వరకు దాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానించారు, దానికి ఇక పెళ్ళే జరగదని చెప్పి హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కాబట్టి ఈ తాళి దాని మెడలో కట్టు. దాని ప్రాణం కాపాడిన నువ్వే దాని జీవితాన్ని కూడా నిలబెట్టు బాబు అని చెప్పి లక్ష్మి సిద్ధుకు చెప్పడంతో ఇక సిద్ధు లక్ష్మి ఇచ్చిన తాళి తీసుకుని తులసి మెడలో కడుతూ ఉంటాడు. మరోపక్క జై ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. జై ఇంటికి తిరిగి వచ్చేసరికి జాను స్నానం చేస్తూ ఉంటుంది. ఇక అలా తన ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేసుకొని జై లోపలికి వచ్చేసరికి చైర్లో టెడ్డీ బేర్ కనిపిస్తుంది. ఇక ఆ టెడ్డీ బేర్కి హగ్గులు ఇస్తూ ముద్దులు పెడుతూ జాను అది విశ్వ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అని, జీవితాంతం భద్రంగా దాచిపెట్టుకుంటానని చెప్పిన మాటలు పదే పదే జైకి వినిపిస్తూ ఉంటాయి. ఇక ఆ టెడ్డీ బేర్ని చూడగానే కోపంతో ఊగిపోతూ కత్తెర తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పడేస్తాడు. ఇక అలా తన కసంతా తీరిన తర్వాత ఆ ముక్కలైన టెడ్డీ బేర్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో జాను స్నానం చేసి వస్తుంది. తను స్నానం చేసి వచ్చేసరికి జై ఆఫీస్ నుండి వస్తాడు. ఎంతసేపు అవుతుందండి మీరు వచ్చి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. దాంతో జై, ఇప్పుడు జాను ఒక 5 minutes అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో చైర్లో చూసేసరికి టెడ్డీ బేర్ కనిపించకపోవడంతో, ఇదేంటి టెడ్డీ బేర్ ఇక్కడే ఉండాలి కదా, లేదేంటి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న జైతో, ఏమండి ఇక్కడ టెడ్డీ బేర్ ఉండాలి కదా, మీరు చూసారా అని చెప్పి అంటూ ఉంటే, ఏమో నాకేం తెలుసు అని చెప్పి జై అంటాడు. అసలు ఇక్కడున్న టెడ్డీ బేర్ సడన్గా ఎలా మాయమవుతుంది, ఇంట్లో ఉంది మేమిద్దరమే కదా, మరి ఎవరు తీసుంటారు అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటే, జాను ఆ టెడ్డీ బేర్ గురించి తర్వాత ఆలోచించవచ్చు, నాకు బాగా హెడ్ఏక్గా ఉంది, ఒక కాఫీ చేసి ఇస్తావా అని చెప్పి జై అడుగుతాడు. అయ్యో సారీ అండి, ఇప్పుడే వెళ్ళి కాఫీ చేసి తీసుకుని వస్తాను అని చెప్పి జాను వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అబ్బా, నిజంగా నీ చేతి కాఫీ అమృతంలా ఉంది అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇక జాను ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, మనం ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని జై అంటాడు. అలాగే అండి అని చెప్పి జాను అంటుంది. ఇక అలా జై ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే జాను బాల్కనీలోకి వచ్చి చూసేసరికి టెడ్డీ బేర్ అంతా కూడా ముక్కలైపోయి కనిపిస్తుంది. ఇక దాంతో జాను ఆ ముక్కలైన టెడ్డీ బేర్ని చూస్తూ గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఎవరు ఈ టెడ్డీ బేర్ని ఇలా చేసింది, విశ్వ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ని జీవితాంతం దాచిపెట్టుకుందాం అనుకున్నాను, అసలు ఈ టెడ్డీ బేర్ ఇలా అవ్వడానికి ఎవరు కారణం అని చెప్పి జాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. జై ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఏమైంది జాను, దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఒక్కసారి ఈ టెడ్డీ బేర్ చూడండి, ఎవరో ముక్కలు ముక్కలుగా కట్ చేశారు, ఎవరు దీన్ని ఇలా చేసింది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు జై, ఆ టెడ్డీ బేర్ గురించి బాధపడుతున్నావా జాను, అయినా అందులో ఏముందని, ఇంతకంటే మంచి పెద్ద టెడ్డీ బేర్ని రేపు నేను నీకు గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. అది కాదండి టెడ్డీ బేర్ అని చెప్పి జాను అంటూ ఉంటే, నాకు ఆకలేస్తుంది, మనం భోజనం చేద్దాం, ఈ టెడ్డీ గురించి తర్వాత ఆలోచించవచ్చు అని చెప్పి జై జానుని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా భోజనం కోసం అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. ఇక దాంతో జాను, అసలు టెడ్డీ బేర్ని ఎవరలా చేసుంటారు, ఒకవేళ ఈయన చేసుంటారా,
ఎందుకు ఆయనకు ఆ టెడ్డీ బేర్ని చూసి అంతలా కోపం వచ్చింది అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే జై మళ్ళీ తన ఫింగర్ ప్రింట్తో ఇంటికి లాక్ వేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత జానుని కలవడం కోసం అని చెప్పి జై మొదటి భార్య మళ్ళీ ఇంటికి వస్తుంది. ఎలాగైనా సరే పాపం ఆ అమ్మాయికి వాడు ఎంత సాడిస్టో చెప్పాలి. వాడికి ఆల్రెడీ పెళ్ళయి ఒక కొడుకు కూడా ఉన్నాడని, తను రెండవ భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టిందన్న విషయం తనకి తెలియజేయాలని చెప్పి ఆ ఆఫీసర్ మరొకసారి జై ఇంటికి వస్తుంది. టెర్రస్ మీద నుండి జాను ఆ ఆఫీసర్ని చూస్తుంది. ఇక దాంతో ఎవరివిడ ఎవరి కోసం వచ్చుంటుందని అని చెప్పి జాను పరుగున కిందకి వస్తుంది. ఇక అలా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో కిటికీ దగ్గర నుండి తనని పిలుస్తూ ఉంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు, ఎవరిని కలవడానికి వచ్చారని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తారా అని చెప్పి తను అంటూ ఉంటుంది. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి ఆవిడ అంటూ ఉంటే అప్పుడు జాను దేని గురించి అండి, డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఆయన బయట లాక్ వేసుకొని వెళ్ళినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వచ్చిన ఆవిడ జానుతో మీరు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో అతను మంచివాడు కాదు, అతనికి ఆల్రెడీ పెళ్ళైంది, భార్య కొడుకు కూడా ఉన్నారు. 5 ఏళ్ల కొడుకుని భార్యని పట్టించుకోకుండా తనని వేధించి టార్చర్ చేసి విడాకులిచ్చి మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మీరు అతనికి రెండో భార్య అని చెప్పి తను జానుకి చెప్పడంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతూ మీరు చెప్పేది నిజమా అంటూ కుప్పకూలిపోతుంది. ఇక ఆ విధంగా జై నిజ స్వరూపం తెలుసుకున్న జాను ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.